దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ మరణాలు జరుగుతున్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి వల్ల వేల మంది మరణిస్తుండగా మరికొంతమంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు విధించే జరిమానాలను పెంచడంతో పాటు ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఎక్కువసార్లు దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల సమయంలో మరణాలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా రహదారుల వెంట ట్రామా సెంటర్ల ఏర్పాటుతో పాటు ఆసుపత్రిలో ఉచిత క్యాష్లెస్ ట్రీట్మెంట్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు మరో స్కీమ్ కూడా అమలు చేస్తోంది. అదే రఘువీర్ పథకం. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన వారికి సాయం అందిస్తోంది. రోడ్డు ప్రమాదం సమయంలో గోల్డెన్ అవర్ లో బాధితులను ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. దీంతో బాధితులను కాపాడిన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కేంద్ర రవాణా హైవే మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. నగదు సాయంతో పాటు ప్రశంసా పత్రం కూడా అందిస్తారు. రోడ్డు ప్రమాదంలో బాధితులను కాపాడేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ప్రతి ఏటా బాధితులను కాపాడిన వారిలో 10 మందిని రఘువీర్లను ఎంపిక చేస్తారు. వీరికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున అందిస్తారు. అలాగే వీరికి సర్టిఫికేట్ తో పాటు ట్రోఫీ ఇస్తారు. ఇక ప్రాణాలు కాపాడిన వ్యక్తులను పోలీసులు, ఆసుపత్రి డాక్టర్లు గుర్తిస్తారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీ ప్రతి నెల వీరిని ఎంపిక చేసి రాష్ట్ర కమిటీని పంపిస్తుంది. రాష్ట్ర కమిటీ ఎంపిక చేశాక లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లోకి ప్రోత్సాహక సాయాన్ని విడుదల చేస్తారు. కాగా ఈ పథకం గురించి చాలా మందికి అవగాహన ఉండడం లేదు. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించి రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రయత్నాలు చేస్తుంది.